నిమిషాల్లో వండించేస్తానన్నా. అలాగేనమ్మా. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్నా, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏది ఉంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిటె పట్టుకోవడం కూడా చేత కాదు, నువ్వు ఏదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమీ లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అవుతుంది. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే రోట్లో ఉన్న నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు.